వాస్తవానికి గుమ్మడిదలలో మమ్మల్ని ఎందుకు మున్సిపాలిటీ చేసిండ్రు అనే ఆలోచన అయితే ఉన్నది. ఇది చేసేది లేకుండే మా మట్టి పని ఉపాధి హామీ పని పోతుంది, మాకు వ్యవసాయ కూలీలకు వచ్చే భరోసా పథకం పోతుంది, మా ఇంటి పన్నులు పెరుగుతాయి, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పెంచిండ్రు అనే భావన ఇలా మీ మనసుల్లో ఉన్నదని నాకు అర్థమైంది. మా వాళ్ళు చెప్తున్నారు మాకు మున్సిపాలిటీ అవసరం లేకుండా మా పక్క పంట అన్ని ఊర్లు కలిపిండ్రు, మా వాళ్ళ మనసులల్లో జర వెనక ముందు ఉన్నది అంటున్నారు. ట్యాక్సులు పెరుగుతాయి, ఉపాధి హామీ పోతుంది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాదు, మా పల్లెటూర్లకు ఇవాళ అనవసరంగా ఇదంతా లేంది పెట్టిండ్రు అనేటువంటి భావన ఉంది. బట్ ఏది ఏమైనా మరి కాంగ్రెస్ వాళ్ళని మనం గెలిపించి కూర్చుంటే పెట్టినాం, నమ్మినాం. పోయినసారి ఇదే గుమ్మడిదల్లో నేను వీడియో పెట్టి కూడా చూపించిన, కాకపోతే అప్పుడు 2 ఏళ్ల కింద నేను చూపించింది. ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు, మమ్మల్ని గెలిపిస్తే ఎన్నో ఆశలు చెప్పిండ్రు. 4000 పింఛన్ అన్నారు, మహిళలకు మహాలక్ష్మి కింద 2500 ఇస్తామన్నారు, కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మేము తులం బంగారం కలుపుతామన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, మా నిరుద్యోగ యువతి యువకులకు ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇక వాళ్ళ నోటికి మొక్కాలే, చాలా చెప్పింది. కానీ అదే మన కేసీఆర్ నేను తెలంగాణ తెస్తా అంటే తెచ్చి ఇచ్చిండా లేదా? మనకు రానే రాదు కానే కాదన్న తెలంగాణను 14 ఏళ్ళు కొట్లాడింది కదా. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడు. మంత్రి పదవిని రాజీనామా పెట్టిండు, ఎమ్మెల్యేకు రాజీనామా పెట్టిండు, ఎంపీకి రాజీనామా పెట్టిండు, పదవి త్యాగాల మీద తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసింది మీరు చూడలేదా? ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా జై తెలంగాణ అనంగా ఇన్నమా? ఎన్నడన్నా తెలంగాణకు రాజీనామా పెట్టిండా? ఈరోజు ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు తిడుతుండు. ఇది న్యాయమా? నీకంటే వయసులో 20 ఏళ్ళు పెద్దోడు, తెలంగాణ తెచ్చినోడు, తెలంగాణను బాగు చేసినోడు కదా. నువ్వు ఏమి ఉద్ధరించినవు? 2.5 ఏళ్లల్లా చేసిందేమి లేక ఆయన మీద నోరు బారేసుకుంటున్నావు. విషయం ఉన్నోడు విషం జిమ్మడు. విషయం ఉంటే మున్సిపల్ ఎన్నికల రేవంత్ రెడ్డి ఏం చెప్పాలి? ఇగో నేను మాట ఇచ్చిన రైతు రుణమాఫీ చేసిన అని చెప్పాలి, నేను మాట ఇచ్చిన 15,000 రైతు బంధు ఇచ్చిన అని చెప్పాలి, నేను మాట ఇచ్చిన మహాలక్ష్మి కింద మహిళలకు 2,500 బ్యాంకులు వేసిన అని చెప్పాలి, నేను మాట ఇచ్చిన 4,000 పింఛన్ అవ్వాతాతలకు ఇచ్చిన అని చెప్పాలి. చేసిందేమి లేదు కదా. విషయం లేదు కనుక కేసీఆర్ మీద విషం జిమ్ముతా ఉన్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు. ఇది మంచిదా అమ్మా? అట్లా తిట్టొచ్చునా కేసీఆర్ను? ఒక పెద్ద మనిషిని, నీకంటే వయసులో పెద్దోడు, తెలంగాణ తెచ్చినోడు, తెలంగాణను బాగు చేసిన కేసీఆర్ను పట్టుకొని ఆ రకంగా మాట్లాడొచ్చునా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మేమేమడిగినాం అసెంబ్లీలో? అరే అవ్వాతాతలకు 4,000 ఎప్పుడు ఇస్తావయ్యా అని అడిగిన. ఆనాడు కేసీఆర్ గారు నేను గెలిస్తే 2,000 ఇస్తా అన్నాడు. గెలిచిన మొదటి నెలలోనే 2,000 ఇచ్చిండా లేదా? మరి నువ్వు గెలిచి 2.5 ఏళ్ళైంది, వచ్చినాయా 4,000? గది ఎప్పుడు ఇస్తావయ్యా రేవంత్ రెడ్డి అంటే నీ లాగులో తొండలు చొరగొడతా. గిదా మాట్లాడేది, గిదా భాష మాట్లాడేది. నీ పేగులు వీకి మెడలేసుకొని తిరుగుతా అంటాడు, నీ కండ్ల గుడ్లు కూడా వీక్తా అంటాడు, నీకు బేడీలేస్తా అంటాడు, నిన్ను జైల్లో పెడతా అని మాట్లాడుతున్నాడు. ఇది పనిమంతుడు మాట్లాడేది, గుణవంతుడు మాట్లాడే మాటనా? నేను ముఖ్యమంత్రిని చేసింది పేగులు మెడలేసుకోనిక, నిన్ను ముఖ్యమంత్రిని చేసింది నువ్వు తొండలెక్కియేనిక. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష? పిల్లలు ఏం కావాలి? మన పిల్లలు ఏం నేర్చుకోవాలి? మన పిల్లలకు మనం ఏం నేర్పుతున్నామో అని నేను అడుగుతా ఉన్నా. చదువుకునే పిల్లలు ఇట్లాంటి భాష వింటే రేపు రాజకీయాల్లోకి వస్తారా? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణకు పేరు తెచ్చిండు. ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళు ఇస్తా అంటే భారతదేశమే ముక్కు మీద వేలేసుకునేటట్టు నల్ల నీళ్లు తెచ్చి నీళ్ళ కష్టాలు తీర్చిండా లేదా? మా అక్క చెల్లెలు చెప్పాలి. తీర్చిండా అమ్మా? తీరిస్తే చప్పట్లు కొట్టురు.
మీకు నీళ్ళ బాధ కేసీఆర్ తీర్చిండా లేదా? 2000 పెన్షన్ ఇస్తా అంటే ఇచ్చిండా లేదా? ఆడవిళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే ఇచ్చిండా లేదా? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ వచ్చిందా లేదా? కరోనా వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా టైం మీద రైతు బంధు పడ్డదా లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బీమా వచ్చిందా లేదా? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిందా లేదా? రైతు బీమా 5 లక్షల రూపాయలు అందినాయా లేదా? బతుకమ్మకు చీరలు అందినాయా లేదా? రంజాన్ కు తోఫా ఇచ్చిందా లేదా? మీ పిల్లలకు 6 లక్షల మందికి, మా ముస్లింలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు 1000 గురుకులాలు పెట్టి పిల్లల్ని చదివించిందా లేదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులు చేసిండు కేసీఆర్. మరి 2.5 ఏళ్ళైంది రేవంత్ రెడ్డి ఏమన్నా చేసిండా? చెల్లె ఏమన్నా చేసిండా? చేసిండు ఒక్కటి, బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సులో కూడా లోపల మంత్రం ఉన్నది, భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. అవునా కాదా? నీ మొగోళ్ళని అడుగురు, టికెట్ పెరిగిందా లేదా? పెరగలే. భార్యకేమో ఫ్రీ అంటాడు, భర్తకు నిన్నటిదాకా 20 ఉండే, ఇప్పుడు 45 అంటుండు. ఇంకా నువ్వు చేసింది ఏమున్నది? ఇది మోసం కాదా? దయచేసి ఆలోచన చెయ్యండి. ఎన్ని మాటలు చెప్పిండు. తులం బంగారం అన్నాడు, వచ్చేనా? గుమ్మడిదల్లు వచ్చిందట కొందరికి, రాలే. ఎవరికైనా వచ్చిందేమో నాకు డౌట్, రాలేదా? కానీ ధర మాత్రం కొండెక్కినట్టుంది, ధరలు మాత్రం పెరిగినట్టున్నాయి. ఏమన్నా ఒక్కటన్నా జరిగిందా? కేసీఆర్ ఉండంగా గుమ్మడిదల గౌరవం పెంచిండు, గుమ్మడిదల భూముల ధరలు పెరిగినాయి, గుమ్మడిదల మా ప్రజల విలువ పెరిగింది. గుమ్మడిదల విలువ పెరగలే? అరే ఇంత ఎకరం ఉన్నాయేమో 2 కోట్లు వస్తాయిరా, పిల్లల చదువుకో, పెళ్లికో, ఆడవిళ్ళ పెళ్లికో, దవాఖానకో ఓ ధైర్యం ఉండే. ఏమంటారు రేవంత్ రెడ్డి వచ్చిండో ఈ 2.5 ఏళ్ళల్లా ఏదన్నా ఆపతికో గుంటో 2 గుంటలు అమ్ముతామంటే ఎవడన్నా కొనేటట్టు ఉండడా? ధరలు ఏమైనాయి? రేవంత్ రెడ్డి వచ్చిండు, రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది, భూముల ధరలు పాతాళానికి అంటినాయి. ఏది చక్కగా ఉన్నది అని నేను అంటా ఉన్నా. ఇంకా ఇవాళ మాట్లాడుతుండు, గాడిదలకు ఓట్లేయద్దట. ఎవరు గాడిద? నువ్వే అడ్డగాడిదవు, నువ్వే పెద్ద గాడిదవు. నీ కోటేసిన పాపానికి కదా ఇవాళ ప్రజలు బాధపడుతున్నారు. ఇంకెవరైనా రేవంత్ రెడ్డి కోటేస్తారా చెల్లె? నేను ఇలా తూప్రాన్లో మాట్లాడుతుంటే మధ్యాహ్నం ఒక అవ్వ అంటుంది, నేను మాట్లాడుతుంటే, బిడ్డ కాంగ్రెస్ వాళ్ళు 5-5 వేలు తెచ్చిస్తారు ఓట్లేయమని కళ్ళల్లో మొక్కుతురు అంటుంది. మరి ఏమన్నావు అవ్వ అని నేను అడిగిన. పెట్టవా? ఏమన్నావు పెంటవా అన్న. ఏమున్నది బిడ్డ, నెలకు 2500 ఇస్తా అన్నాడు. ఇప్పుడు 26 నెలలు అయింది, నెలకు 2500, 26 నెలలు అంటే ఎంత అవుతుంది? 65,000 అవుతుంది. ఇప్పుడు 5 వచ్చినాయి, 5 తీసుకున్నా రేవంత్ రెడ్డి ఇంకా 60 అడకరాపో అన్నదట. ఇంకా 60 అడకరాపో గప్పుడు ఒకటేస్తా అన్నదట. అబ్బా ఏం పెట్టవా, నీవో నాకంటే తెలివి కలదని ఉన్నావని నేను అన్నా. మరి గుమ్మడిదల అవ్వాలి ఏమంటారో నాకు తెలియదు. ఏం నడుస్తుంది గుమ్మడిదల్లా? ఏమనుకుంటున్నారు గుమ్మడిదల్లా? ఆలోచన చేయండి. ఇప్పుడు ఇక్కడ రైతులు ఉన్నారు మా గుమ్మడిదల్లో, అందరూ మా రైతులే. ఒక్కటి నేను గుర్తు చేస్తా మీకు, కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎరువు బస్తాలకు, మందు బస్తాలకు ఇబ్బంది అయిందా? ఇంకా ఆటో డ్రైవర్ ఎల్లయ్యకి చెప్పి ఒక 4 బస్తాలు వేసుకురారంటే వాడు తెచ్చి బైకాడ్నో ఇంటికాడ వేసిపోయింది. ఇప్పుడు పొద్దుగాల పోయి లైన్లో నిలబడితే ఒక్క సంచలనం దొరుకుతుందా? మందు బస్తాలకు గోస. కరెంటు మున్పట్లకి వస్తుందా చెల్లె? కేసీఆర్ ఉంటే 24 గంటల కరెంట్ వచ్చింది. ఇప్పుడు సాయంత్రం 5కి తీస్తుండ్రు, మళ్ళీ పొద్దుగాల 4కో 4:30కో వస్తుంది. బాయిల కాడ రాత్రిపూట కరెంటు బంద్ అయిపోయింది. రైతు బంధు పడ్డదా? యాసంగి రైతు బంధు పడ్డదా? పల్లె. మరి ఇంకా రైతు బంధు వేయకుండా కూడా కాంగ్రెస్కి ఎవడన్నా ఓటేస్తాడా? ఇంకా వేస్తాడు ఎవడన్నా? ఇప్పటికే 2 ఎగ్గొట్టిండు, ఇప్పటికే 4 పంటల 2కి ఇచ్చిండు, 2కి రామ్ 2 రైతు బంధులు పోయినాయి. ఇప్పుడు యాసంగి, ఈ యాసంగి రైతు బంధు వచ్చిందా చెల్లె? ఫిబ్రవరి నెల వచ్చింది. నార్లు పోస్తిమి, దుక్కి దున్నితిమి, నాట్లు వేస్తిమి, కలుపు తీస్తిమి, మందు బస్తాలు వేస్తిమి, ఇంకా రైతు బంధు రాకపోయా. అంటే మీరు ఒక్కటి గుర్తు తెచ్చుకోండి, నేనే అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే నేను ఆర్థిక మంత్రిని. ఒకనాడు కేసీఆర్ గారు కరోనా వచ్చింది, అప్పుడు మమ్మల్ని మీటింగ్కి రమ్మన్నాడు. అబ్బాయి ఇప్పుడు పిలిచిండేంద్రా సార్ అని కరోనాలో మేము పోయినాం.
పోయి కూర్చుంటే మీటింగ్లో ఫైనాన్స్ అధికారులు అందరూ కూర్చున్నారు. ఏమైందా మరి డిసెంబర్ నెల వస్తున్నది, రైతు బంధు వేయాలి కదా అంటుండు కేసీఆర్. మేమేమో మొఖాలు చూసుకుంటున్నాం, ఖజానా గల్లపెట్టే ఖాళీ. ఎందుకంటే కరోనాలో ఎవరికి వాళ్ళం ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చుంటే 45 రోజులు ఆమ్దాని లేదు, ఖర్చులు మాత్రం పెరిగినాయి. మేము పైసలు లేవు అని మా అధికారులు అంటున్నారు. కేసీఆర్ ఒక మాట అన్నాడు, మా రైతులు గరీబ్ గాళ్ళే దొరికినారా మీకు? మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, అవసరమైతే ఉద్యోగుల జీతాలు ఒక నెల రోజులు బంద్ పెట్టు, కానీ రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు పడాల్సిందే అన్నాడు. కేసీఆర్కు రైతుల మీద గంత ప్రేమ. నేను యాడ్ చేస్తున్నా మీకు, కరోనాలో టైం మీద రైతు బంధు పడ్డదా లేదా కరోనాలో? అరే కరోనా వస్తే ఇంటికి 10 కిలోల బియ్యం పంపిండు కేసీఆర్, యాదుకుందా మీకు? 3 ఏళ్ళు పంపిండు ఫ్రీగా బియ్యం ఇచ్చిండు, 1500 ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. గింత కూడా మనకు కష్టం కానీయలే. ఏమైంది రేవంత్ రెడ్డికి? ఎందుకు వస్తలేదు రైతు బంధు? ఎందుకు వస్తలేదు పంటల బీమా? ఎందుకు వస్తలేదు రైతు బీమా? ఎందుకు వస్తలేదు కళ్యాణ లక్ష్మి? ఎందుకు కేసీఆర్ కిట్టు బంద్ అయింది? ఎందుకు బతుకమ్మ చీరలు బంద్ అయినాయి? ఎందుకు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పథకం బంద్ అయింది? ఎందుకు ఇవాళ పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు? దయచేసి ఆలోచన చేయండి. ఇంత జరిగినాక కూడా గుమ్మడిదలలో ఇంకెవరన్నా కాంగ్రెస్ కోటేస్తే రేపు మనకు న్యాయం జరుగుతుందా? రేపు నేను అసెంబ్లీలో మీ గురించి కొట్లాడొద్దా? రైతు బంధు కోసం అడగొద్దా? అవ్వా తాతల 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తామని గల్ల పట్టుకొని రేవంత్ రెడ్డిని అడగాలనా వద్దా? నేను అడగాలంటే మీరు నాకు బలాన్ని ఇవ్వండి. నేను అడిగే బలమేం లేదు. గుమ్మడిదలలో మా బీఆర్ఎస్ అభ్యర్థులను కారు గుర్తు కోటేసి గెలిపించండి. నేను చెప్తా రేపు అసెంబ్లీలో, మిస్టర్ రేవంత్ రెడ్డి, గుమ్మడిదలలో మా అక్క చెల్లెళ్ళు నిన్ను చీరి సింతగట్టి నువ్వు ఇప్పుడన్నా 2500 ఇస్తావా ఇయ్యవా అంట. అలా వద్దా? మా అక్క చెల్లెలు చెప్పిరుడా గుమ్మడిదల నిన్ను పొల్లు ఓడగొడతాం, హరీష్ అన్న నువ్వు అసెంబ్లీలో గట్టిగా అడుగు అని చెప్పిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు. ఇగో నేను అడుగుతున్నా అని చెప్పి గుమ్మడిదల పేరు చెప్పి అసెంబ్లీలో మాట్లాడతా. ఆ శక్తిని నాకు ఇవ్వండి. లేకపోతే ఏమంటాడు, మీరేమన్నా పైసలకో వాడు మాకు చుట్టమవుతాడో, కులపోడో, బామ్మర్దో, మా ఇంటి పక్కనోడో అని మీరు ఓటేసిండ్రు అనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 4000 ఎగబెట్టినా, రైతు బంధు వేయకపోయినా, మహిళలకు 2500 ఎగబెట్టినా, తులం బంగారం ఎగబెట్టినా, బతుకమ్మ చీరలు బంద్ పెట్టినా, పిల్లలకు నౌకర్లు ఇవ్వకుండా మోసం చేసినా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా చదువులు ఆగం చేసినా, అయినే నాకే ఓట్లు పడ్డాయి. హరీష్ రావు నువ్వేం మాట్లాడతావు కూర్చో అంటాడు. అట్లా చేస్తారా? మా తమ్ముడు ఆటో డ్రైవర్లు మా బతుకులు ఆగమేని అంటుండు. అసలు ఆగంగానోడు ఎవడాడు? ఆయన ఆటో డ్రైవర్ లాగము, రైతులాగము, అక్క చెల్లెల్లాగము, ముసలోళ్ళలాగము, చదువుకునే పిల్లలాగము, నిరుద్యోగ యువకులాగము, మొత్తం తెలంగాణనే ఆగం పట్టిండు రేవంత్ రెడ్డి. ఎంతో కష్టపడి స్వరాష్ట్రం తెచ్చుకున్నాం. మీరు కూడా దీక్షలు పట్టిండ్రు, నాకు తెలుసు. గుమ్మడిదల తెలంగాణ కోసం ర్యాలీలు చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు, దీక్షలు పట్టిండ్రు. ఈ గుమ్మడిదలలో ఎంతో పోరాటం చేసి కేసీఆర్ స్వరాష్ట్రం తెచ్చిండు. బాధ కలిగేది ఏంటంటే, మనం తెచ్చుకున్న తెలంగాణ, మన స్వరాష్ట్రం మన కళ్ళ ముందే సర్వనాశనం అవుతుంది అని బాధపడతా ఉన్నాం. నిన్నటి దాకా వచ్చిన కరెంట్ ఇవాళ ఎందుకు రాదు? నిన్నటి దాకా వచ్చిన రైతు బంధు ఇవాళ ఎందుకు బంద్ అవుతుంది? నిన్నటి దాకా దవాఖానలో కేసీఆర్ కిట్ వస్తే ఇవాళ ఎందుకు రాదు? నిన్నటి దాకా పిల్లల చదువులకు వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ ఎందుకు బంద్ అయిందో మనం ఆలోచించద్దా? ఎంత ఢిల్లీకి పోతున్నాయి అన్ని మూటలు, మొత్తం స్కామ్. ఇవాళ ఏం జరుగుతుందంటే, జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ రాలేదు, కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక స్కామ్ క్యాలెండర్ మాత్రం వచ్చింది. నెలకొక్క స్కామ్, నెల స్కామ్. ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పిండు? కాంగ్రెస్ వస్తే నెల ఉద్యోగాలు ఇస్తా, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా. నీ ముఖానికి 10,000 అని ఇచ్చినవా? కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ పరీక్ష పెట్టి, కేసీఆర్ ఫలితాలు ఇస్తే అవో 40-50 వేలకు కాగితాలు వంచినావు. అంతకు మించి నీ 2 లక్షలు ఇవి ఎక్కడిచ్చినావు? ఇది చూడండి, జనవరిలో సివిల్ సప్లై స్కామ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లైయార్ స్కామ్, మార్చిలో శాండ్ స్కామ్, అదేవిధంగా ఏప్రిల్లో
ఆర్టీసీ స్కామ్, మేలో అమృత్ టెండర్ల స్కామ్, జూన్లో 4th సిటీ స్కామ్, జూలైలో లగచర్ల స్కామ్, ఆగస్టులో పీజీ మెడికల్ స్కామ్, సెప్టెంబర్లో హిల్ టీపీ స్కామ్ ఇండస్ట్రీల భూములు దొబ్బితినుడు, అక్టోబర్లో పవర్ స్కామ్, నవంబర్లో సింగరేణి స్కామ్, డిసెంబర్లో ముఖ్యమంత్రి కేఎల్ఎస్ఆర్ కంపెనీకి 6,000 కోట్ల టెండర్లు కట్టబెట్టిన స్కామ్. నెల నెలకు స్కాములే. తెలంగాణను ముంచుడు, ఢిల్లీలో వాళ్ళకు పన్నులు కట్టుడు. ఇంతకు మించేమన్నా అయిందా? ఈడ కూడా మన భూములు గుంజుకున్నారు. ఈడ మా ఎస్సీల భూములు 109 సర్వే నంబర్లో మా ఎస్సీల భూములు గుంజుకున్నారు. ఈడ ఇవాళంతా అన్యాయం. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పుడు ఈడ గుంజుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ దోమడుగుల అన్నారంలో సూటి పెట్టిదిగా. ఇప్పుడు 261లా ఆడ గుంజుతారట, అన్నారంలో గుంజుతారట, దోమడుగుల కూడా ఎస్సీల భూములు గుంజుతారట. ఏం చెప్పింది ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు? మేం గెలిస్తే ఎస్సీల భూములకు పట్టాలు ఇస్తాం, అమ్ముకునే హక్కు కల్పిస్తామన్నారు. కానీ భూములకు పట్టాలు ఇవ్వలేదు. కానీ ఉన్న భూములు గుంజుకుంటుండు రేవంత్ రెడ్డి. ఉన్న భూములు ఆగం పడుతుండి ఇలా రేవంత్ రెడ్డి. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈ నడిమిట్ల బీజేపీ వాళ్ళు మోపైంది. వాళ్ళు కూడా వస్తున్నట, గిర్ర గిర్ర తిరుగుతున్నాడు. ఇక ఒకటే వంగి వంగి దండాలు పెడుతున్నట. పువ్వు గుర్తోడు బాగా డై పెడుతున్నట్టు కదా, ఒకటే డై కొట్టుడట. నీ అలా ఆడ చెప్తున్నారు తూపురాన్లా. అదేందో మెయింది పెట్టేటోళ్ళు వచ్చిరట. ఇక మెయింది పువ్వు గుర్తు చేతుల్లో చేయి జాపమనుడు పువ్వు గుర్తు వేస్తుడట. అంటే నేను చెప్పిన వాడు మెయింది పెట్టుడేమో కానీ మెడలు ఉన్నది ఆయనతో గుంజుకపోయి ఇక్క జాగ్రత్త, మరి ఎవడో ఏందో చూసుకోరు అని చెప్పిన. ఏమైనా ఉన్నకాడికి గుంజుకో ఇక్క, ఎవరిని పట్టే వాడిని మెయింది పెట్టున్నా ఇంట్లోకి రానియకుండ్రి, వాడు మనూరోడా మందూరోడా ఎవడొస్తుండో జాగ్రత్త అని చెప్పాల్సి వచ్చింది. జాగ్రత్త. నేను ఒక్కటే అంటున్నా, మొన్న మనకు డంప్ యార్డ్ సమస్య వచ్చింది. మీరందరూ కూడా ఆ హైదరాబాద్ చెత్త తెచ్చి మా ఊరి మీద పోయకుండ్రి. ఆ వాసన మేము భరించలేం, మాకు రోగాలు వస్తాయి, మా బాయిలల్లో బోర్లలో నీళ్లు ఖరాబ్ అవుతాయి. డంప్ యార్డ్ వద్దని గీన్నే మీరు దీక్షలు పట్టినరా, లొల్లి పెట్టినరా మీరు? నేను అడుగుతున్నా, ఏ కాంగ్రెస్ వాడన్నా వచ్చిండా అమ్మ? ఏ బీజేపీ వాడన్నా మాట్లాడిండా పువ్వు గుర్తోడు? ఆ రోజు నేను వచ్చిన, మా సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు కోర్టుకు. ఇగో మావాడు పై గోవర్ధన్ కొట్లాడి డంప్ యార్డు రాకుండా ఆపిండా లేదా? ఎవరు కొట్లాడింది? మీకోసం మేం కదా కొట్లాడింది. కరోనా వచ్చినా మేమే ఉన్నాం, కష్టం వచ్చినా మేమే ఉన్నాం. ఇవాళ డంప్ యార్డ్ వస్తే కూడా కొట్లాడింది బీఆర్ఎస్ఏ. ఈ 11వ తారీఖు డబ్బల ఓట్లు పడితే మళ్ళీ బీజేపీ వాడు కనబడతాడా చెల్లె? మళ్ళీ ఎవడన్నా కాంగ్రెస్ వాడు వస్తాడా ఈ ట్యాంకుల? దయచేసి మీరు ఆలోచన చెయ్యండి. పైసలు గీసలు ఇస్తే ఆ తూపురాలు అవ్వ చెప్పింది, మొదలే అనుకుంటా బిడ్డ ఈ దేవుడా ఇది ఉత్తుత్త ఒట్టే అని అనుకుంటా అని ముందే అనుకుంటా తీసుకుంటా ఇంకా 65 వేపో అంటా అన్నది. ఎందుకంటే నేను నీయే తప్ప సార్ మా కేసీఆర్ అన్నం పెట్టిండు అన్నది. కరోనా వస్తే మమ్మల్ని కాపాడుకున్నాడు అన్నది. మంచి నీళ్లు భుజాలు మోసి మోసి కాయలు కాసినాయి. కేసీఆర్ వచ్చినాక నీళ్ళ తిప్పలు తప్పింది బిడ్డ. పొద్దుగా లేస్తే బిందె నీళ్ళలో కేసీఆర్ ముఖం చూసుకుంటున్నా అన్నది. అట్లా పని జరిగింది. రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయింది. ఏమన్నా వచ్చినాయి ఆ చెల్లె కొత్తగా? ఒకటైతే వచ్చింది, బూతులు. టీవీ పెడితే రోత మాటలు, బూతు మాటలు, అవినీతి కంపు తప్ప ఇంకేమైనా ఉన్నదా? ఏం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే గుమ్మడిదల్లో ఎన్నో పనులు చేసుకున్నాం. ఇవాళ పనులు ఆగిపోయినాయి. 2 ఏళ్లలో ఎక్కడన్నా మీ దోమడుగుల కానీ గుమ్మడిదల్ల కానీ అన్నారంలో కానీ జానెడ్ సీసీ రోడ్డు పోసిండ్రా? మూరేడు మోరి కట్టిండ్రా? ఏమైనా నీళ్ళు ఇచ్చిండ్రా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? ఏం జరిగింది? అంతా మోసం. ఈ మోసగాళ్ళకి ఇంకా ఓటేయాలా? మనని ఇలా నమ్మించి గొంతు కోసిండ్రు. బాండ్ పేపర్ రాసి ఇచ్చిండ్రు, నమ్మతలేమని. మీకు రాలే బాండ్ పేపర్లు? ఇంటింటికి కాంగ్రెస్ వాళ్ళు మొన్న ఓట్ల ముంగట బాండ్ పేపర్ రాసి ఇచ్చిండ్రు. 100 రోజుల్లో 2500 ఇస్తాం, 100 రోజుల్లో తులం బంగారం ఇస్తాం, 100 రోజుల్లో 4000 పింఛన్ ఇస్తాం, 100 రోజుల్లో అన్ని చూపించారు. మరి అయినా ఏమన్నా? 100 కాదు 800 రోజులైంది. ఆగినాం, ఓపిక పట్టినాం. వచ్చినాయేం లేవు కానీ ఉన్నాయి కూడా ఊసిపోతున్నాయి.
2 రైతు బంధులు పోయినాయా లేవా? పోయినాయా లేవా? దవాఖాన పోతే కేసీఆర్ కిట్ వస్తుందా? గొర్రె పిల్లలు వస్తున్నాయా? చేప పిల్లలు వస్తున్నాయా? దళిత బంధు వస్తున్నదా? బతుకమ్మ చీరలు వస్తున్నాయా? రంజాన్ తోఫా వస్తుందా? అన్ని ఉడగొట్టిండు. పోవుడు తప్ప కొత్తగా వచ్చుడేం లేదు. సో దయచేసి ఆలోచన చేయండి. పెడతారా బాబు? ఆటో డ్రైవర్లకు కూడా చెప్తా. మొన్న అసెంబ్లీకి ఆటోల్ని పోయిండ్రా నాయన. మొన్న మీ గురించి ఒకనాడు అసెంబ్లీకి ఆటో ఎక్కిపోయినా. ఏదైనా అందరి కోసం పనిచేస్తాం. సో నేను మా ఇక్కడ వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఉంటారు, మా ముస్లిం సోదరులు ఉన్నారు. आप सबसे भी सलाम करते हुए एक ही बात बोलना चाहता हूं. केसीआर साहब ने शादी मुबारक दिया, इमाम मौजम साहब को तनख्वाह दिया, 3000 करोड़ रुपया बजट दिया, टिमरी स्कूल लगा के आपके बच्चों को बच्चियों को पढ़ाए. अब 16 तारीख से रमजान शुरू हो रहा. केसीआर साहब है तो अब तक आपका रमजान का तोहफा मिल जाता था, लेकिन रेवंत रेड्डी आने के बाद 2.5 साल हो गया. मैं आपसे पूछना चाहता हूं, ये 2.5 साल में कम से कम 2.5 रुपया का काम हुआ? कोई भी हमारे मुसलमानों को एक काम हुआ क्या बोल के मैं पूछना चाहता हूं. इन्हें बोला 4000 करोड़ बजट देते, बोला. केसीआर साहब तो 3000 दिए थे. रेवंत रेड्डी आने के बाद 4 नहीं आया, सिर्फ 1000 आया. जो केसीआर साहब 3000 देते थे उसमें 2000 काट दिया, सिर्फ 1000 बजट दिया. इमाम मौजम का तनख्वाह बढ़ाते बोले, नहीं दिया. बच्चों को 1000 करोड़ रुपए देते बोले, वो भी नहीं मिला. ओवरसीज स्कॉलरशिप बंद हो गया, फीस रियम्बर्समेंट बंद हो गया, सब कुछ धोखा दिया. सो आप भी समझना चाहिए, बीआरएस पार्टी किसी हाल में सेक्युलर पार्टी है. हम मरने के लिए तैयार है, लेकिन बीजेपी के सामने सर झुकने के लिए बीआरएस पार्टी तैयार नहीं है. बीआरएस एक सेक्युलर पार्टी है. मैं आपसे एक ही बात बोलना चाहता हूं, जो अपने को धोखा दिए सो रेवंत रेड्डी को आप 11 तारीख कार के निशान पे वोट देके उनको सब्र सिखाइए. जब आप उनको सब्र सिखाइए तब आपको 4000 करोड़ का बजट मिलता. कोई एक पैसा का भी काम नहीं करा रेवंत रेड्डी ने. आप लोग समझ दीजिए केसीआर साहब आपके लिए क्या किया, ये सरकार ने कैसा धोखा दिया भी आपको मालूम है. అట్లే ఇంకా రాబోయే రోజుల్లో మళ్ళీ 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ వస్తాడు. రాడా? ఎవరు గెలుస్తారు మళ్ళీ ఎలక్షన్ అయితే? మీ పనులు మా తమ్ముడు గోవర్ధన్ చెప్పిండు, కొన్ని ఇండ్ల పట్టాలు కావాలని, కొంతమందికి ఇండ్లు కావాలని, కొన్ని పెన్షన్లు కొత్తవి శాంక్షన్ చేయాలని, ఇట్లాంటి కొన్ని పనులు చెప్పిండ్రు. తప్పకుండా అవన్నీ నేను చేయిస్తా. నేను బాధ్యత తీసుకుంటా. ఇప్పుడు 2.5 ఏళ్ళైంది కాంగ్రెస్ వచ్చి, ఒక్క కొత్త పింఛన్ వచ్చిందా అమ్మ? ఏ ఊర్లోనన్నా ఒక్కలకన్నా కొత్త పింఛన్ వచ్చిందా? అంతా మోసం. మీకు మిగిలిపోయిన పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటా. దయచేసి ఈ గుమ్మడిదలలో డంప్ యార్డ్ రావద్దంటే, గుమ్మడిదల అభివృద్ధి కొనసాగాలంటే మీరందరూ కూడా కారుకు ఓటేసి మా చెల్లెలను మా తమ్ముళ్లను దీవించాలని పేరు పేరున ప్రార్థిస్తూ, నాకు మా అభ్యర్థుల పేర్లు చదువుతా. 22 వార్డులు ఉన్నాయి. ఒక్కసారి వాళ్ళు ముందుకొచ్చి దండం పెట్టుకోవాలి. మొదటి వార్డు మా చెల్లెలు సంధ్య గోవర్ధన్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతా ఉన్నా.